సింపుల్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ అవకాడో హెల్త్కి చాలా మంచిది, మంచి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు కదా. ఈ రెసిపీ అయితే నేను సెకండ్ టైం ట్రై చేయడం అనమాట. అవకాడోతో ఇంతకు ముందు చపాతీ ట్రై చేశాను. టేస్ట్ అయితే కొంచెం చేదుగా అనిపించింది. ఇంకంతే, అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు ట్రై చేయాలనిపించలేదు. ఈసారి మాత్రం బ్రెడ్ పైన శాండ్విచ్ లా చేయాలనుకుంటున్నాను. కాకపోతే టేస్ట్ ఎలాగొస్తుందో ఏమో అనుకుని ఒకసారి ట్రై చేస్తే పోలా అని ట్రై చేశాను. ఫస్ట్ అయితే పైన తొక్కను మొత్తం తీసేసుకొని మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమే. నేనైతే టమాటో ముక్కలు, ఆనియన్, కొత్తిమీర వేసుకుంటున్నా. ఇందులోనే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పెప్పర్ పౌడర్ వేసుకొని మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోకి కొంచెము చిల్లీ ఫ్లేక్స్, బాయిల్ చేసిన ఎగ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కూడా కలుపుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. ఇలా మెత్తగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాన్ కి కొంచెం బటర్ అప్లై చేసుకొని బ్రెడ్ వేసి రెండు వైపులా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకుంటూ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్ని బ్రెడ్ పీసెస్ ని ఇలా మంచిగా రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న అవకాడో పేస్ట్ ని అయితే ఇలా శాండ్విచ్ లో బ్రెడ్ పైన అప్లై చేసుకోవడమే. ఇలా అప్లై చేసుకున్న బ్రెడ్ పైన ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టేసుకొని తినడమే. టేస్ట్ అయితే చాలా బాగుండింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.